హాయ్ కుషాల్, హాయ్. దిస్ ఇస్ ప్రేమ్. వెల్కమ్ టు అవర్ షో. మన షో దేనికంటే మన అంటే ఈరోజు యూత్ ఏం చేస్తున్నారు, వాళ్ళు థింక్ అంటే మీ అంటే యూత్ ని కనెక్టింగ్ టు అవర్ విజన్, అవర్ గవర్నమెంట్ విజన్ 2047కి కనెక్టింగ్ చేస్తాం అనమాట. ఓకే, నాకు మీ జర్నీ అనేది కొద్దిగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. మీ జర్నీ నలుగురికి లైక్ వెళ్తే ఇంకెక్కువ మందిని ఇలాంటి ఫౌండర్స్ వెల్కమ్ కదా. ఓకే, మీ ఐడియా ఏంటండి, మీ బిజినెస్ ఏంటి? నా పేరు వచ్చేసి శ్రీ కుషాల్ యార్లగడ్డ. ఐమ్ ది ఫౌండర్ అండ్ CEO ఆఫ్ Destiny.ai. We are a predictive intelligence organization, particularly focusing upon delivering an accurate predictions. So in this, మేము ఏం చేసామంటే astrology we are using it to develop the accuracy of the prediction. Okay. Yeah. So what is your company name? Destiny.ai. What is why you choosing the Destiny AI? So there are certain stories behind it. Why did I select Destiny.ai? Possible, tell me that one. Particularly my mentor suggested it. Oh, who are the mentors? Like my college mentors. Oh, college. Yes. Before that, there were different names actually. So the name has to be aligned with our vision. Okay. And deliverability to the who are using the services. Got it. Like నాకు తెలిసిన ఒక స్టార్ట్అప్ ఫౌండర్వి, అంటే లైక్ ఆస్పైరింగ్ స్టార్ట్అప్ ఫౌండర్వి. ఓకే, నీకు చాలా ఛాలెంజెస్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసే ముందు అంటే ఈ ఎపిసోడ్ అనేది మనకి ఎలా ఉండాలంటే, కొత్తగా ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీ పెడదామన్నా లేకపోతే కొత్త ఏ స్టార్ట్అప్ పెడదామన్నా కూడా మీ జర్నీ అనేది వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉండాలి. మీ యొక్క జర్నీ అంతా కూడా బి ఆనెస్ట్ గా మీరు చెప్పండి, లైక్ గుడ్ ఆర్ బ్యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. బిఫోర్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్, లైక్ టెల్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఫ్యామిలీ ఏం చేస్తారు, లైక్ వై యు ఆర్ చూసింగ్ దిస్ ఫీల్డ్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు స్టార్ట్అప్, నేను MBA చేసి PGDM ఇన్ మార్కెటింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ దాని ఇంకో పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ ఇన్ నానక్రమ్ కూడా. Yeah, so దాంట్లోంచి I got placed in Deloitte and IFFCO Tokyo. Okay, I worked there, and before that, before joining MBA, I worked in Accenture. So pure corporate దాంట్లో ఉండేవాళ్ళు. బట్ బిజినెస్ స్టార్ట్ అయినది ఏంటంటే ఫ్యామిలీలో ఎవరు లేరు. మై మదర్ ఈజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. సో అక్కడ నుంచి నాకు ఒక మోటివేషన్ వచ్చింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మై మదర్ ఇస్ సపోర్టింగ్. సో అక్కడ నుంచి మోటివేషన్ పుష్ ఏంటంటే ఈవెన్ ఐ షుడ్ స్టార్ట్ మై ఓన్ వెంచర్. నాకు 2016 నుంచి ఆల్వేస్ ఈగర్ అండ్ అంబిషన్ టు స్టార్ట్ మై ఓన్. Yeah, so obviously the ambition, like seeing the people who are successful, all this ఒక ఐడియా ఉండేది. Particularly ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే డ్యూ టు ది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఐడెంటిఫైయింగ్ సర్టెన్ మార్కెట్ గ్యాప్స్. దీంట్లో పిచ్ చేస్తే we could bring certain innovation in this space అని అనిపించి Destiny.ai అని స్టార్ట్ చేసాం. Okay, like come to the it is the casual discussions, okay, about your journey, what are you doing in your startup, like some startup building ఎలా చేయాలి ఏంటి అనేది క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడుగుతుంటాను, మీరు చెప్పండి. ఎందుకంటే కొంతమంది తెలియదు కదా, బయట ఉన్న వాళ్ళకి ఏ విధంగా కంపెనీ రిజిస్ట్రేషన్ అని, స్టార్ట్అప్ ఇండియా అప్రూవ్డ్ అని, ఇన్వెస్టర్స్ కనెక్షన్ అని. ఓకే, ఫస్ట్ మీరు ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేసేటప్పుడు మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? సో ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్ ఇస్ ది గైడెన్స్. వాట్ వీ నీడ్ టు డూ, వాట్ the next step that we need to achieve. So the thing is, ఇప్పుడు మాకు ఒక ఐడియా ఉంది, we don't know how to implement it certainly. So for the certain ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడియాని ఎక్స్ప్రెస్ కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయాల్సిన స్కిల్ అనేది మన దగ్గర ఉండదు. ఇట్స్ అగైన్ కమ్యూనికేషన్ స్కిల్. మళ్ళీ ఐడియాని వ్యాలిడేషన్ చేసే మనకి మెంటార్స్, ఫెసిలిటీ అండ్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేసి ఉండాలి. And we have to get into that ecosystem. Getting into that ecosystem is not a challenge in nowadays. We have a T-Hub, we have IIIT, CIE, చాలా ఉన్నాయి అట్లా incubations where people will sit, mentors ఉంటారు, advisors ఉంటారు, అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మన దగ్గరికి వెళ్తే they can guide us upon your idea validation. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఐడియా రాగానే మీరు ఇంక్యుబేటర్స్ ని, యాక్సిలరేటర్ ని కలిసారు. యాక్చువల్గా నా టైంలో నేను చేయలేదు అది. ఓకే, అంటే 4 years బ్యాక్ మీరు చేయలేదు. అంటే there are facilities, but there is no proper channel of approach. ఓపెన్ గా వెబ్సైట్ లో అప్లై చేస్తాం, కానీ there is no proper responses always. ఎక్స్పెక్ట్ చేసి జనరల్ గా అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు తెలిసి దాదాపుగా అట్లానే వస్తున్నాయి. సో whoever any young entrepreneurs who wants to get into this startups, like get into tech startups అయితే నేను చెప్తాను, going to this incubation, మీకు అక్కడ సెట్ అవుతుంది. I have personal connections there. మీకు లైక్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసి మ్యూచువల్ గా కనెక్షన్ చేస్తాను. అంటే ఇప్పుడు బడి ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా, ఆస్పిరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా మీరు మెంటరింగ్ చేస్తున్నారు? yes చేస్తాను. ఓ నైస్. ఓకే, అంటే ఇప్పుడు
లైక్ అంటే మీకు ఐడియా రాగానే మీ పేరెంట్స్ ఎలా, అంటే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ లైక్ వాళ్ళు ఒప్పుకున్నారా, లేదంటే మీరు ఏ విధంగా వాళ్ళని ఒప్పించారో, లేదా ఒప్పుకోకపోయినా మీరు స్టార్ట్ చేశారా? సో థింగ్ ఏంటంటే మై మదర్ వాంట్స్ మీ టు చేజ్ మై డ్రీమ్స్ యాక్చువల్లీ. ఫాదర్ వాంట్స్ మీ టు స్టేబుల్ అండ్ సెటిల్. స్టేబుల్ అండ్ సెటిల్ అవ్వాలంటే జాబ్ చేయాలి. నేను జాబ్ చేస్తానంటే, జాబ్ మానేస్తానంటే నేను పిఎస్లీ పేరెంట్స్ ఎక్కడో చోట స్టెప్ బ్యాక్ చేస్తాను దట్ ఐ షుడ్ నాట్ లీవ్ మై జాబ్. నేను జాబ్ మానేసి మరి స్టార్ట్అప్ మీదకి వచ్చాను. జాబ్ మానేసి మరి? ఎస్, బెంగళూరులో జాబ్ చేసేవాడిని ఇఫ్కో టోక్యోలో, అది మానేసి మరి వచ్చాను. 2 years చేశారు? అదే లైక్ ఇట్స్ నియర్లీ 6 months చేశాను. ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ లైక్ నేను ఒక మంచి స్టార్ట్అప్ ఐడియా ఉంది, నేను కాలేజ్ మానేసి చేయొచ్చా? పేరెంట్స్, ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ రిచ్, చెయ్యి. నువ్వు మిడిల్ క్లాస్ అయితే పేరెంట్స్ కష్టం, వాళ్ళ ఫీజు కట్టే అంత లైక్ చదువు కోసం కడుతున్నారు కదా. రెస్పెక్ట్ దట్ థింగ్ అండ్ ఎడ్యుకేషన్ చెయ్యి. ఎడ్యుకేషన్ తో పాటు నీకు స్టార్ట్అప్ ఎక్స్ప్లోర్ చెయ్యి. ఒకటే పని చేస్తా అంటే అది ఛాలెంజింగ్ కింద రాదు. అంటే ఇప్పుడు నాకు ఒక రియల్ గా టీమ్ బిల్డింగ్ గురించి ఎలాగంటే మీరు ఏ విధంగా హైరింగ్ చేస్తారు, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, ఎటువంటి ఎంప్లాయీ మీరు తీసుకుంటారు? సో వీ హ్యావ్ సర్టెన్ ఫ్రేమ్వర్క్ ఆన్ హైరింగ్ ఎ టీమ్. మేము ఒక ఫ్రేమ్వర్క్ ఏం ఫాలో అవుతామంటే ఇంటిగ్రిటీ, ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ. సో ఈ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది వారెన్ బఫెట్ అనమాట. సో వీ ఫాలో సర్టెన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఫ్రమ్ వైసీ, టెక్స్టార్స్, ఆల్ ఫ్రేమ్వర్క్స్ మేము ఫాలో అవుతాం. అండ్ following this frameworks is very much feasible for building a startup. Yeah. So like intelligence, energy and this integrity, ఈ 3 frameworks basis మీదే మేము ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ వీ హ్యావ్ వెరీ నిష్ టీమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. వాళ్ళు దాంట్లో కూడా వీ చెక్ దేర్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. నీకు కోడ్ వచ్చు అంటే దట్స్ నాట్ ఇనఫ్. నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్స్ దే చూస్ బేస్డ్ అపాన్ దిస్. నువ్వు కోడ్ రియాక్ట్ నేటివ్ బాగా రాస్తావు అంటే ఫైన్, బట్ హౌ డు యూ సాల్వ్ ప్రాబ్లమ్? అంటే మీరు టెక్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఫస్ట్ పాయింట్ కాదు, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ఎలా మీరు నమ్మించారు మీ యొక్క స్మాల్ స్టార్ట్అప్ కంపెనీలోకి? నమ్మి వచ్చారంటే, సో థింగ్ ఈస్ ఎవరిది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. రైట్. సో ద టీమ్ హ్యాస్ సర్టెన్ రిక్వైర్మెంట్, ఐ హ్యావ్ సర్టెన్ రిక్వైర్మెంట్. దే వాంట్ టు గ్రో, ఈవెన్ ఐ వాంట్ టు గ్రో. గ్రో అనేది సింపుల్ కావదు. They have to face challenge, even I have to face challenge. Right? It's just an experiment, it's again a test. దాంట్లో ఏం కావాలంటే we need a huge amount of courage. ఆ ధైర్యం అనేది కావాలి మనకి. స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే మనకి ధైర్యం కావాలి. ఫస్ట్ తెలివితేటలు కాదు, మాట్లాడేది కాదు, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉంటేనే దిగగలుగుతాం. సోలో ఫౌండర్ లేకపోతే కో ఫౌండర్స్ అయినా ఉన్నారా? నేను సోలో ఫౌండర్. అంటే ఇప్పుడు మన జనరల్ గా చాలా మందికి తెలుసు స్టార్ట్అప్ కి డబ్బులు కావాలి, టీం కావాలి, మంచి హైరింగ్ అన్ని ఉండాలి. ఓకే, కానీ ప్రతి స్టార్ట్అప్ ఫౌండర్ కి ప్రతిరోజు అంత ఎనర్జీ ఉండదు. ఒక రోజులో ఉంటది, ఒక రోజు ఒక కస్టమర్ మనల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, టీం నుంచి ఒకటి లీవ్ అయిపోవచ్చు. మన తప్పులు లేకుండా కొన్నిసార్లు మనం పనిష్మెంట్ అనుభవిస్తుంటాం. అప్పుడు మీరు ఆ యొక్క లోనెస్ నుంచి ఎలా బయటపడతారు? సో ఆ సర్టెన్ ఆ సిచ్యువేషన్స్ నుంచి నేను ఫేస్ అయ్యాను. ఐ హావ్ బీన్ గాన్ త్రూ ఆల్ దోస్ ఫేసెస్ అండ్ పర్టికులర్ గా ఐ నెవర్ స్టాప్డ్ ఇట్. ఓకే, నాకు ఒక హోప్ ఉంటుంది దట్ టుమారో ఈజ్ అన్ అచీవబుల్ థింగ్. రేపు అనేది ఎప్పుడైనా బ్రైటర్ గా ఉంటుంది. ఎందుకంటే లైక్ నైట్ అనేది 12 hours ఉంటుంది, ఆ తర్వాత వచ్చే సూర్యుడు వెలుగు ఎక్కువ ఉంటుంది. అది అంటే అది నా కాన్ఫిడెన్స్ లెవెల్. అంటే బాధపడేటప్పుడు బాధపడతారు, ఎస్, బట్ దాంతో మీ పనులకి రియాక్ట్ అవ్వవు. పనులకి రియాక్ట్ అవ్వదు, కానీ ఇంకా పనులు ఇంకా ఫోర్స్ ఎక్కువ పెరుగుతుంది. పనులు అంటే టీమ్ మీద ప్రెషర్ పెట్టడం కానీ. సో స్టార్ట్అప్ ఏంటంటే ఇట్స్ నాట్ 9 to 5 జాబ్, యాక్చువల్లీ ఇట్స్ 24/7 జాబ్. రైట్? నువ్వు దానికి రెడీ అయి ఉండాలి. అండ్ మా దగ్గర ఏంటంటే ఇట్ ఇస్ 9 to 5 కాన్సెప్ట్. ఓకే, నువ్వు వచ్చి ఆఫీస్కి వచ్చి పని చేయి, 5 hours అని పని చేయి, 4 hours వచ్చాయి పని చేయి, అంతే. అంటే ఇప్పుడు మీరు మంచి జాబ్ చేసుకోవడం, మంచి శాలరీ తీసుకోవడం మంచిదంటారా, లేకపోతే స్టార్ట్అప్ పెట్టడం మంచిదంటారా? ఇట్స్ అప్ టు యూ. డ్రీమ్స్, మా డ్రీమ్ ఇది, స్టార్ట్అప్ రావాలని మేము పెట్టాం. ఇట్స్ నాట్ ఏ కంపల్షన్ దట్ యూ షుడ్ డూ స్టార్ట్అప్ అని, ఇదే చేస్తే సక్సెస్ అవుతుందని అట్లేం లేదు. మాకు దీంట్లో సక్సెస్ వాల్యూ ఉంది, మేము దీంట్లో మాకు గ్రోత్ దీంట్లో కనిపించింది, మేము వచ్చాం. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది అంటారు 9 to 5 జాబ్ చేయడం వల్ల మీరు రిచ్ అవరు, బిజినెస్ చేస్తే రిచ్ అవుతారు అని అంటారు. కొన్ని బిగ్ కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్స్ గారు ఒక స్మాల్ స్టార్ట్అప్ కానీ ఎక్కువ ఎర్న్ చేస్తూ ఉంటారు. మీ యొక్క ఒపీనియన్ ఏంటి దాని మీద? సో ఇట్స్ అగైన్ డ్రీమ్, ఇండివిజువల్ డిపెండ్స్ అపాన్ అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారని. అచీవ్మెంట్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ అర్నింగ్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ గా మనకి పీస్ ఆఫ్ మైండ్, వర్క్ ఇదేంటి, ఫ్యామిలీ సపోర్ట్. ఓకే,
ఇవన్నీ ఉంటేనే దెన్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. మనీ ఈజ్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, రైట్? మనీ కోసం అయితే స్టార్ట్అప్ బిల్డ్ చేయలేం. సో అల్టిమేట్లీ మనీ ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్. మనీ కోసం అనేది ఇట్స్ అనదర్ ప్రైమరీ గోల్ అక్కడ కూడా. ఫస్ట్ గోల్ అయితే మనీ ఉండకూడదు స్టార్ట్అప్ లో. కానీ మనీ అంటే పడితే మనీ అంత దూరం వెళ్తుంది. మన ఏదైనా ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది మనం దట్స్ ఇంపార్టెంట్ ఇన్ స్టార్ట్అప్. ఇక్కడ స్టార్ట్అప్ బిల్డింగ్ అనేది చాలా కష్టం. ఓకే, మీరు ఇన్ లైక్ లాస్ట్ 4 years నుంచి ఇందులో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఇయర్స్ మీరు కంటిన్యూ చేస్తారు ఈ జర్నీ? ఎన్ని ఇయర్స్ అంటే ఇట్స్ లైఫ్ లాంగ్ జర్నీ, రైట్? వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ ఎ కిడ్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి మీకు పర్ ఇయర్ ఒక 3 CR 4 CR ప్యాకేజ్ ఇస్తానంటే మీరు ఈ స్టార్ట్అప్ వదిలేసి జాబ్కి వెళ్తారా, స్టార్ట్అప్ చేస్తారా? లైక్ పర్టికులర్ గా చూడాలంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అగైన్. Yeah. So startup is growing. Okay. Yeah. Again, my passion is again on the entrepreneurship. Great. Like creating certain ecosystem. Okay. Right. Creating certain vision. అంటే వాట్ ఈజ్ యువర్ ఐడియా? అంటే మీ ఐడియా ఏంటి? మీరు ఏమి సొల్యూషన్ ప్రాబ్లమ్ ఇస్తున్నారు, సారీ ఏ ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ ఇస్తున్నారు అనేది కొద్దిగా క్లియర్గా చెప్పండి. ఎందుకంటే డెస్టినీ అనేది సంథింగ్ ఏ కంపెనీ లాగా ఉంది. కొద్దిగా ఇన్ డీటెయిల్గా ఒక 1 minute. The delivery of the service what we are doing is it's a B2C, day-to-C. దీంట్లో ఏం చేస్తున్నామంటే ఎవ్రీ అదర్ పీపుల్, మీరు నేను ఎవరైనా రోజు ఏదో ఒక డెసిషన్స్ తీసుకుంటాం. డెసిషన్స్తో పాటు మనం చేసే యాక్షన్స్ కూడా మాకు ఒక వ్యాలిడిటీ కావాలి. ఆర్ వి ఆన్ ఎ రైట్ ట్రాక్ అనేది కావాలి. సో దీంట్లో మేము ఏం చేసామంటే ఆల్రెడీ AI ఈజ్ వెరీ గుడ్ అట్ ప్రిడిక్టింగ్ థింగ్స్, ఓకే? బట్ దానికి కాంప్లెక్స్ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. వాట్ వీ హ్యావ్ డన్, మేము ఆస్ట్రాలజీని ఇంటిగ్రేట్ చేసాం. సో ఈ ఆస్ట్రాలజీ ఇంటిగ్రేషన్స్లో వీ హ్యావ్ డన్ ఎ డీప్ మార్కెట్ రీసెర్చ్ స్టడీ ఓవర్ దేర్. ఒక గ్యాప్ చూసాం ఏంటంటే ద రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని డెలివరీ అవ్వట్లేదు. వై డోంట్ వీ ఇంటిగ్రేట్ విత్ AI అండ్ డెలివర్ ది సబ్జెక్ట్, ద రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ టు ది పీపుల్. మన యూజ్ కేస్ ఏంటంటే పీపుల్కి యాక్యురేట్ ప్రెడిక్షన్స్తో పాటు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అండ్ కాన్షియస్ లివింగ్ కోసం మేము Destiny.aiని ఫార్ములేట్ చేసాం. అంటే మీరు ఆస్ట్రాలజీలో ఉన్నారు AI గురించి, అంటే ఆస్ట్రాలజీ పర్టికులర్లీ వీఆర్ యూజింగ్ ఇట్. ఎస్. ఓకే, అంటే ఇక్కడ AI ఆల్సో ప్రొడక్షన్, ఆస్ట్రాలజీ ఆల్సో ప్రొడక్షన్. ఎస్. How you mix both? So it's a internal, the methodologies. How do we pursue either of the two? Etla ante AI, like we can use it for most of the people are using it in generative, like with their own purposes. But మేము ఏం చేసామంటే we are completely foundational technologies దగ్గర నుంచి AI ని మేము ప్రిడిక్టివ్ మోడలింగ్లోనే మేము వాడాము. దీంట్లో 45 to 50% is still యాక్యురసీ గ్యాప్ అనమాట. ఓకే. సో మేము దాన్ని 90% చేద్దాం అనుకుంటే ఆస్ట్రాలజీని ఇంటిగ్రేట్ చేసాం. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్, హౌ ఆస్ట్రాలజీ మీద ఎట్లా చేస్తున్నారంటే? నెక్స్ట్ క్వశ్చన్ అది, మీరు ఆస్ట్రాలజీని ఏ విధంగా ప్లాన్ చేస్తారంటే నేను అడిగిన క్వశ్చన్ మీకు ఏంటంటే ఆస్ట్రాలజీ ఆల్సో ప్రొడక్షన్, మళ్ళీ AI ఆల్సో ప్రొడక్షన్. ఏకి డేటా కావాలి. ఆస్ట్రాలజీ అనేది మన యొక్క పురాణ కాలాల నుంచి కూడా ఉంది. అది కొంత ఫార్ములా బేస్ చేసి మీరు చెప్పారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏఐని మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు? ఏదైనా మీకు డేటా ఉందా, డేటా సెట్స్ ఉందా, లేకపోతే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏదైనా మీకు పీపుల్ ఇచ్చారా, లేకపోతే ఏ విధంగా మీరు ఆస్ట్రాలజీతో జనరల్గా మనం ఒక పండిత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసాం పంచాంగం అది చూసి మనకి చెప్తుంటారు. మీరు ఏ విధంగా ఏఐతో చెప్తారంటే మీ చాట్ బోర్డ్ చెప్తారా రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అని? సో మేము ఏం చేసామంటే ఇట్స్ 4 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాట్ వీ హ్యావ్ డన్. 4 yearsలో మేము ప్రైమరీ లెవెల్లో ప్రతి యూజర్ ఎక్స్పీరియన్షియల్ డేటా కలెక్ట్ చేసాం త్రూ ప్రైమరీ రీసెర్చ్. ఓకే. దాంతోపాటు సెకండరీ ఏం పెట్టామంటే త్రూ వేదిక్ ఫార్ములాస్, వేదిక్ స్టడీస్ నుంచి తీసుకొని ఇంటిగ్రేట్ చేసాము. దాంట్లో ఫైన్ ట్యూన్ ఏం చేసామంటే వేదిక్ ఫార్ములాస్ని బట్టి కరెంట్ జనరేషన్కి తగ్గట్టుగా, కరెంట్ పీపుల్ మైండ్ సెట్ తగ్గట్టుగా మేము ఆ డేటా సెట్ మేము ఇంటర్నల్గా తయారు చేసుకున్నాం. అంటే ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి MBA ఎడ్యుకేషన్ అండ్ కార్పొరేటివ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ మదర్ వచ్చి ఇంటీరియర్, అంటే మీ ఫ్యామిలీ మీ లైక్ పండిత్ ఫ్యామిలీ అయితే కాదు. నేనే ఫస్ట్ బై ఫ్యాషన్ మీరు నేర్చుకున్నారా నేను? ఎస్. విత్ జస్ట్ స్మాల్ క్యూరియాసిటీ అక్కడ నుంచి నాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అక్కడ నుంచి రీసెర్చ్ మీద. ఆస్ట్రాలజీలో సర్టిఫికేషన్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి, తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏ లేకుండా కూడా మీరు ప్రొడక్ట్ చేయగలుగుతారు? మాన్యువల్గా అయితే నేను చేయగలుగుతాను. ఐ కెన్ స్టడీ ది హారోస్కోప్స్ అండ్ ఐ కెన్ డూ ది ప్రిడిక్షన్స్. ఓకే. బట్ విత్ ది AI ఇట్ కెన్ కవర్ అప్ లాట్ మెనీ గ్యాప్స్ వేర్ ఐ కెన్ లైక్ స్కోప్ ఉండదు. అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా చూడు ఏఐతో ఒక ఫిన్టెక్ స్టార్ట్అప్ పెడదాం, ఒక ఎడ్యుటెక్ స్టార్ట్అప్ పెడదాం, లేకపోతే ఒక రాకెట్స్ లాట్ ఆఫ్ టఫ్ ఇస్ దేర్. మీరు ఎందుకని ఈ ఆస్ట్రాలజీలోకి వచ్చారంటే కారణం? ఎవరు రారు కాబట్టి నేను వచ్చేది దీంట్లో. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ నీష్. ఓకే. Every startup owner, what they need to focus upon is to create something unique in their blue oceans rather than fixing into the red ocean.
రెడ్ ఓషన్ ఏంటంటే లైక్ వాట్ యూర్ సెల్లింగ్ నేను అమ్ముతాను, నువ్వు అమ్మింది నేను కూడా అమ్ముతాను విత్ మచ్ లెసర్ ప్రైస్. అక్కడ ప్రైస్ లీడర్షిప్ వస్తుంది. ఇట్ డజంట్ మేక్ ఎనీ లైక్ ఒక సేమ్ ఇండస్ట్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏతో చాలా జాబ్స్ పోతాయని మనకి బయట ఒక మార్కెట్లో ఒక నీస్ అయితే ఉంది, లేదు లైక్ అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీలోకి ఏం ఇంప్లిమెంట్ చేస్తే మన పండితులకు ఆదాయాలు ఏమైనా ఇబ్బంది అవుతుందా? నో, ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ది సబ్జెక్ట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ విజన్ టు ప్రూవ్ ది సబ్జెక్ట్ యాజ్ అ సైన్స్ యాజ్ వెల్. ఓకే, సో వన్స్ వీ ప్రూవ్ దిస్ సైన్స్, వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ అనేది డబుల్ ఎక్స్ అవుతుంది. మీ అప్లికేషన్ వాడడం వల్ల పండితులు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ అంటే దే లైక్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు లైక్ ఉన్న ఇన్కమ్ మీద కన్నా 2x జనరేషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దిస్ యాజ్ అ సైన్స్. దానికోసం మేము ఏ స్టేజ్ వరకు వెళ్తాం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డేటా కలెక్షన్, హైపోథిసిస్ వ్యాలిడేషన్, ఇట్లా వరకు చేస్తాం. సో హైపోథిసిస్ వ్యాలిడేషన్ వరకు మేము రైట్ నో అట్ డెస్టినీ వీఆర్ అట్ 99% accuracy ఫార్ ప్రెడిక్టింగ్ ది హెల్త్ ఇష్యూస్. హెల్త్ మీద ఈవెన్ స్మాల్ బ్రూసెస్ వీఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ఇట్. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ టెస్టిమోనియల్స్. దాన్ని బట్టి మేము ఇంకా హైపోథిసిస్ రిఫైన్ చేసి సబ్జెక్ట్ని మేము చాలా ప్రూవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు టెస్ట్ నామినల్స్ అంటున్నారు కదా, అంటే మీ యూజర్ మీకు ఇచ్చే రివ్యూ ఫీడ్బ్యాక్, వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది? యూజర్ ఎందుకు అబద్ధం చెప్తారు? కొంతమంది చెప్పొచ్చు కదా. అందుకే ర్యాండమ్ యూజర్స్ దగ్గరికి వెళ్తాం. ఓకే, పర్టికులర్ మన యూజర్స్కి దగ్గరికి వెళ్తాం. అదొక హైపోథిసిస్. ఏంటంటే ఇట్స్ అగైన్ మార్కెట్ రీసెర్చ్లో ఇట్స్ అగైన్ రిడెండెన్సీ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు దాన్ని. ఓకే, సో ఇట్స్ ఎ మాస్ గ్రూప్లో లైక్ సే 1 lakh పీపుల్ ఉన్నారు. వీ కలెక్ట్ డేటా ఫ్రమ్ దెమ్. ఇక్కడ మళ్ళీ అనలిటిక్స్ పని ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్ ఒకటి కూర్చోవాలి, దాంట్లో ఉన్న ఫీడ్బ్యాక్ని తీసుకొని మళ్ళీ దానికి తగ్గట్టుగా ట్రైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు 4 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అన్నారు. ఓకే, అంటే ఇలా ఐడియా రాగానే ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేశారా ఒకటి? సెకండ్, మీరు ఎంతమంది యూజర్ గ్రూప్తో మీరు టెస్టింగ్ చేశారు ఇప్పుడు వరకు? సో మేము 1000 people మీద టెస్ట్ చేసాము. ఫస్ట్ వర్షన్ మాకు 2024లో లాంచ్ చేసాము. అప్పుడు నేను టీవీ న్యూస్లో అపియర్ అయ్యాము, న్యూస్ పేపర్లో కూడా అపియర్ అయింది. బట్ ఆ టైంలో మనకు అది హైపోథిసిస్ వరకు లిమిట్ చేసి కమర్షియలైజ్ చేయలేదు దాన్ని. మేము ప్రెడిక్షన్స్ని కొంతవరకు అక్యురేట్గా తీసుకెళ్ళాం, కొంతవరకు ఎక్కడో గ్యాప్స్ వచ్చినాయి. అప్పుడు 70% to 80% వరకు పుల్ చేయగలిగాం. ఓకే, కంపారిటివ్లీ అదర్ సర్వీసెస్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ ప్రిడిక్షన్స్ మేము ఆస్ట్రాలజీతో చేసినాక మాకు 70 to 80% అక్యురసీ వచ్చినాక మేము దాన్ని ఇంకా లూపోల్స్ ఫైండ్ అవుట్ చేసి ఆల్గోరిథం ఇంకా ఇంప్రూవ్ చేసి డేటా ఇంకా ఇన్పుట్ ఇప్పించి మేము దాన్ని 99% వరకు లాకెళ్ళాం. రైట్ నౌ వీఆర్ స్టిల్ అట్ 88% ఇన్ జనరల్ డైలీ లైఫ్ ప్రిడిక్షన్స్. మీకు డెసిషన్ సపోర్ట్కి మాత్రం వీఆర్ అట్ లైక్ 90% వరకు మీకు సపోర్ట్ ఉంటుంది. 99 హెల్త్కి అయితే వీఆర్ అట్ 99% అక్యురసీ. హెల్త్కి అయితే రియల్ అంటే డాక్టర్లు అవసరం లేదా? డాక్టర్లు కావాలి కాబట్టి హెల్త్ ప్రిడిక్షన్ ఎక్కువ. సో ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రికాషన్స్. ప్రిడిక్షన్ ఈస్ డిఫరెంట్, డాక్టర్ ఈస్ అబౌట్ క్యూరింగ్ కదా. ఓకే, మీరు ముందుగా చెప్తారు ఇది ఇల్నెస్ నువ్వు ఎఫెక్ట్ అవుతావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎస్, అది కూడా చెప్తాం. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి నీ తగ్గుద్దా లేదు కూడా చెప్పేసి అది మాకు రీసెర్చ్లో ఉంది. క్యాన్సర్ కూడా మేము డిటర్మైన్ చేస్తాం. క్యాన్సర్ అండ్ దేర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ సచ్ as వైరస్, కొంత క్రానిక్ వైరస్ సంబంధించిన డిసీజెస్ని మేము ఇంకా రీసెర్చ్లో పెట్టి చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అగ్రికల్చర్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చా? మీరు సైన్స్ అండ్ ఏ రెండు? అగ్రికల్చర్ ఇన్ ద సెన్స్ ఎట్లా? అగ్రికల్చర్ ఇప్పుడు ఒక ప్యాడీ కల్టివేషన్ ఉంది, వాళ్ళ పంట ఎంతవరకు రావచ్చు ఏంటి, ఆ రైతుని బట్టి అలా అంతవరకు లేదా? అంటే అది మైక్రో ఎకనామిక్స్ డిపెండ్ అయి ఉంటుందండి. సో పర్టికులర్ ఒక ఫార్మర్ ఒక క్రాప్ వేసాడు అనుకోండి, కలెక్టివ్గా చుట్టుపక్కల కొంతమంది అదే సేమ్ వేస్తారు. రైట్, ఓకే, రైట్. సో ఆ టైంలో సిమిలర్ రిజల్ట్స్ అందరికి వచ్చే అవకాశం ఉండవచ్చు. పర్టికులర్ ఫార్మర్కి ఎందుకు లాస్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ ఇది. సో ఆ పర్సన్ డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ వరకు లిమిట్. ఇట్స్ లైక్ ఇట్స్ ఎ ఫనల్. మ్యాక్రో లెవెల్లో మేము చెప్పగలుగుతాం. లైక్ ఇండస్ట్రీ కొలాప్స్ కానీ, ఇండస్ట్రీ బూమ్ కానీ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే మేము ముందే చెప్తున్నాం ఏంటంటే వాట్ ఎవర్ ది ఆటోమైజేషన్స్ ఏదైతే ఉంటున్నాయి 2026 కల్లా క్లోజ్ చేసే రీసెర్చ్ అంతా మేము చేసే రీసెర్చ్ కాదు, మేము చేసే ప్రిడిక్షన్ ఏంటంటే 2026 కల్లా ఏదైతే ఇప్పుడు ఏఐతో ఆటోమేషన్గా వస్తున్నాయో 2026 కల్లా ఆ ప్రొడక్ట్స్ అనేది ఆబ్సొల్యూట్ అవుతాయి. యువర్ ప్రొడక్షన్స్. ఎస్, ఎందుకంటే అంటే మీరు స్టాక్ మార్కెట్ కూడా ప్రొడక్షన్ చేస్తారా? మేము చేస్తాము. ఇట్స్ అండర్ స్టిల్ హైపోథిసిస్, బట్ వీరు ఇంకా మార్కెట్ చేయలేదు. ఇట్స్ మాకు ఇంకా రీసెర్చ్లో ఉంది. కంటిన్యూ అని ఆన్సర్ కొలాప్స్ అవుతుంది అన్నారు. సో దేర్ ఆర్ సర్టెన్ టూల్స్. ఇప్పుడు ఏదైతే ఓవర్ హైప్డ్ ఏదైతే అవుతున్నాయో
1.5 yearలో మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. కొత్త ఇండస్ట్రీ ఏదైనా రావచ్చా లేకపోతే ఏంటి? కొత్త ఇండస్ట్రీకి మళ్ళీ 2053లో ఇంకోటి ఇండస్ట్రీ వస్తుంది. 2053లో. ఓకే. ఇప్పుడు 2023లో ఏదైతే ఏఐ వచ్చిందో మళ్ళీ ఇంకో 30 yearsలో ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది. అది ఆల్రెడీ పీపుల్ ఆర్ ఆన్ ట్రాక్ ఆన్ ఇట్, కంటిన్యూస్గా అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ది నెక్స్ట్ లెవెల్ వచ్చే ఇండస్ట్రీ ఏంటంటే ఇట్స్ క్వాంటమ్. మై క్వశ్చన్ ఏంటంటే ఈ టెక్నికల్గా ఇవన్నీ మాట్లాడుకోవడం ముందు ఇది చూస్తున్న చాలామంది అనుకుంటారు ఇద్దరు యూత్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ అని అనుకుంటారు కదా. ఇక్కడ అంటే కొంతమంది మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆస్ట్రాలజీకి యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు, అంటే నాస్తికులు, కొంతమంది ఇట్లా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరికీ మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఒక మూఢనమ్మకాలైన వ్యక్తి మీ ప్రోడక్ట్ నమ్మొచ్చా లేదా? అంటే మీరు మూఢనమ్మకాలను ప్రమోట్ చేస్తున్నారా, లేకపోతే సైన్స్ని ప్రమోట్ చేస్తున్నారా, ఏఐని ప్రమోట్ చేస్తున్నారా? సో వీఆర్ ప్రమోటింగ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటంటే astrology isn't just a superstitious subject. Okay. It's a core mathematical calculations. If you sit down, మీరు ఒక ఆస్ట్రాలజర్తో కూర్చుంటే కూడా అతని మైండ్లో ఏదో వచ్చిందని చెప్పేస్తాను, మీరు ఒక వ్యాలిడేషన్ ఇచ్చేయచ్చు, ఒక చెప్పేయచ్చు మీరు మాట. బట్ అతని మైండ్లో ఏం నడుస్తుందంటే కోర్ క్యాల్కులేషన్స్ నడుస్తాయి. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్పి ఒక ప్రిడిక్షన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 మంతులు తీసుకుంటే దేర్ ఆర్ ఓన్లీ 3% ఛాన్సెస్ దట్ త్రీ ఆస్ట్రాలజర్స్ కరెక్ట్గా ఇస్తారు. Those 3 are overhyped in the market. మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇన్ మార్కెట్ స్టడీలో తెలిసింది అది యాక్చువల్గా. ఓకే. అంటే మీరు ఎంతమంది ఆస్ట్రాలజిస్ట్తో మాట్లాడుంటారు ఈ 4 year జర్నీలో? మేము ఆ కౌంట్ అయితే మేము చేయలేదు యాక్చువల్గా. రఫ్గా ఒక 100 above తీసుకున్నాం. 100 above ఉంటుందా? 100 above తీసుకున్నాం. అంటే మీరు రియల్గా మీ గురించి అడిగి తెలుసుకున్నారా, లేకపోతే ఏ విధంగా? మేము ఈ సబ్జెక్ట్ ఇట్లా చేస్తున్నాము, మాకు మీ సపోర్ట్ కావాలంటే యాక్చువల్లీ ఇనిషియల్గా అయితే రాలేదు, నువ్వు చేయలేవు అని చెప్పారు. అవును, చేయలేవని చెప్పారు. యువర్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్. అంటే నా జాతకం చూసి కూడా వాళ్ళు చేయలేవని చెప్పారు. నేను క్వశ్చన్ చేసే ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ని దట్ ఇఫ్ నేనే చేయగలుగుతానని నాకు తెలుసు, సబ్జెక్ట్ ఏంటో నాకు తెలుసు, మీరు అట్లా కావాలని చెప్తారు కాబట్టి ఈ బ్రిడ్జ్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయడానికి నేను సబ్జెక్ట్ తీసుకొస్తాను. నేను కూడా స్టార్టింగ్లో నమ్మేవాడిని కాదు అసలు సబ్జెక్ట్ని. రియల్లీ నేను అంటే నువ్వు ఫస్ట్ నుంచి కూడా ఆస్ట్రాలజీ లైక్ ఫేవరెట్ స్టూడెంట్ అయితే కాదు, లేదు పర్సన్ అయితే కాదు. పేరెంట్స్ నమ్మేవారు. ఆ తర్వాత నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినాక ఒక పంతులు నాకు ఒక ప్రిడిక్షన్ ఇస్తే దానికి తగ్గట్టుగా నేను అక్కడి నుంచి క్యూరియాసిటీని పట్టుకొని ఇంకా అక్కడ నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. పర్టికులర్లీ ఇప్పుడు నేను ఇది ఏదైతే ఉందో లైక్ ఎవరైతే ఆస్ట్రాలజీ చెప్పారు నేను చెయ్యలేను అని ఛాలెంజ్గా తీసుకుని ఐ మేడ్ ఇట్. టుడే అవర్ యాప్ ఈజ్ ఆన్లైన్ ఇన్ ప్లే స్టోర్లో ఉంది, iOS-లో కూడా ఉంది, iOS-లో కూడా ఉంది. ఓకే. అంటే మీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ చెప్తారా? సో destiny.ai, యూ క్యాన్ సెర్చ్ ఇట్ ఆన్ గూగుల్, DSTINI.ai. ఓకే. NI.ai, నాట్ Y. ఓకే. అంటే మీరు మూఢనమ్మకాలను ప్రమోట్ చేయట్లేదు? నో. అండ్ ఆల్సో మూఢనమ్మకాలు ఏంటంటే ఇట్స్ క్రియేటింగ్ అన్నెసెసరీ ఫియర్. సబ్జెక్ట్కి వ్యతిరేకమే. ఎప్పుడు సబ్జెక్ట్ అనేది ఎప్పుడు మూఢనమ్మకాలు అనేది ఎప్పుడు చేయలేదు. పూర్వకాలం కొన్ని సివిలైజేషన్స్లో కొన్ని పద్ధతులు ఉండేవి, ఆ పద్ధతులు వేరే కల్చర్కి నచ్చకపోతే అది మూఢనమ్మకం అయిపోయేది. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ మూఢనమ్మకం కాదు, ఇట్ ఈస్ లైక్ సైన్స్. ఇట్ ఈస్ అ సైన్స్. మేము దాన్ని ప్రూవ్ చేస్తున్నాం, ఇంకా ప్రూవ్ చేస్తున్నారు, లైక్ ఇంకా ప్రూవ్ చేస్తున్నాం బేస్డ్ అపాన్ ది పీపుల్ ఎక్స్పీరియన్సెస్. ఆ వ్యాలిడేషన్ ఇంకా హైపోథెసిస్ మొత్తం ఇంకా ఫార్ములేట్ చేసి ఇంకా ప్రూవ్ చేస్తున్నాం అది. అంటే ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీలో అంటే నీకు పంతులు ఒక ఆస్ట్రాలజీ చెప్పారు, మీరు ఒక ఆస్ట్రాలజీ లైక్ అంటే మీకు మీ గురించి మీకు తెలిసింది, అంటే మీరు పర్ఫెక్ట్గా ఈ ఐడియా ఇది సక్సెస్ అవుతుంది మీ ఆస్ట్రాలజీలో మీకు ఉందా? నాకైతే ఐడియా ఉందని. అంటే మీ సైన్స్ మీకేం చెప్పింది, మీ జీవితం ఎలా ఉంటుందని? అదైతే కొంచెం పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే లైక్ ఈ ఐడియా గురించి చెప్పండి, అంటే ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని వచ్చిందా, లేకపోతే ఈ ఐడియా నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఒకటేసారి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్ ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్లో అక్కడ రాలేదు. నౌ ఇఫ్ ఐ విత్ దిస్ నాలెడ్జ్ ఐ కెన్ గైడ్ సమ్ అదర్ యంగ్ పీపుల్ who are struggling to choose their career. Really? Yes. ఇప్పుడు నార్మల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ అందరు బీటెక్సే. ఏం చేస్తున్నారు తెలియదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఏఐ చేస్తున్నారు, బీటెక్ ఇన్ ఏఐ. వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి ఏఐ కంపెనీస్లో జాబ్ వస్తాయి, ఎన్ని ఏఐ కంపెనీస్ ఉన్నాయి, అని ఉండాలి, బయట ఉండలేవు కదా. లేవు. రెండోది ఏంటి, వాళ్ళ దగ్గర అంత స్కిల్ కూడా లేదు. కంపారిటివ్లీ ఇప్పుడు ఐఐటీస్ మా టీం అంతా ఐఐటీ కరెక్ట్ అక్కడ నుంచి ఉన్నారు, రైట్? ఐఐటీ ట్రిపుల్ ఐటీ న్యూజివీడు అక్కడ నుంచి ఉన్నారు, రైట్? యా. అంటే మీరు అల్లటప్పగా అయితే చేయట్లేదు స్టార్ట్అప్ బిల్డింగ్ అనేది? లేదు, చాలా కోర్గా మంచి టీమే బిల్డ్ చేసుకున్నారు. మీకు ఏమైనా ఫండింగ్ వచ్చిందా లేకపోతే ఓన్ ఫండింగ్? మేము ఇది సెల్ఫ్ ఫండెడ్, పేరెంట్స్ సపోర్ట్ చేశారు. ఓకే. యా,
సెల్ఫ్ ఫండెడ్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ది ఇన్వెస్టర్స్ ఆన్ ది ప్రాసెస్ యాజ్ వెల్. వాళ్ళకి ఐఐటీస్ కరెక్ట్ రోల్తో చేశారు ఓకేనా, వాళ్ళు ఇంజనీర్స్ ఓకేనా, యూ ఆర్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ ఎక్స్పర్ట్. ఎస్. మీరు ఈ ఆస్ట్రాలజీ గురించి ముందు వాళ్ళకి ఎలా నమ్మించారు? వాళ్ళ ప్రెడిక్షన్స్ ఏం చెప్పాను కాబట్టి వాళ్ళు నమ్మారు. ఓ మై గాడ్. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలంలో బాబాను చూసి భక్తులు అయిపోయినట్లాగా వాళ్ళు దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ది అక్యురసీ ఆఫ్ ది ప్రెడిక్షన్స్ ఐ గివెన్ టు దెమ్. అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ వాళ్ళు ఇష్యూస్ అన్నారు కాబట్టి, అంటే ఒక స్టూడెంట్ డీటెయిల్స్ మీకు కొన్ని అంటే ఏ డీటెయిల్స్ కావాలో మీకు చెప్తే మీరు వాళ్ళకి ఏ కెరియర్ బాగుంటుంది, ఎటు సైడ్ వెళ్ళొచ్చు మీరు చెప్పేస్తారు. రియల్లీ? ఎస్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈజ్ ఇనఫ్ ఫర్ ది జనరేటింగ్. అందుకే మాకు దీంట్లో ఒక గ్యాప్ ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ 1980s to 1990s బాండ్ ఏజ్ గ్రూప్. ఎస్, బికాస్ వాళ్ళ దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ అనేది అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డేటా అంతా ప్రొటెక్టెడ్గా ఉంటుంది మన దగ్గర బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ప్రైవేట్ డేటా. ఇది ఎవరికి చూపించేది లైక్ ఇట్స్ నాట్ అన్లీకేబుల్. ఇది అంటే ఇప్పుడు సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇంకోళ్ళకి తెలుసు, నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేసి అడిగితే చెప్పేస్తారా? చెప్పము. ఎట్లా, ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఏంటది అంటే ఇప్పుడు నేనున్నా నా డీటెయిల్స్ వేరే వాళ్ళు మీకు ఫోన్ చేసి అడిగారు, మా ఫాదరు మా మదరు వాళ్ళు ఎవరొకరు అడిగారు, నాకేం జరిగింది అంటే సపోజ్ నేను సంథింగ్ ఐఎమ్ డూయింగ్ టు స్టార్ట్ ఒక స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నా, మా పేరెంట్స్ మీ యాప్ వాడి మీకు ఫోన్ చేశారు ఓకే, ఇప్పుడు మా పేరెంట్స్కి నా గురించి చెప్తారా? చెప్తే మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మేము చెప్పము, అది కావాలంటే పర్సనల్ కన్సల్టేషన్కి రావచ్చు కానీ మీరు నేను అట్లా చెప్పాము. ఆన్లైన్ ఉన్నదా లేకపోతే ఎలా? ఏంటిది అంటే త్రూ యాప్ ద్వారా మీరు ప్రొడక్షన్ ఇస్తారు ఆస్ట్రాలజీ? యా, ఏఐనే ఇస్తుంది మీకు. ఇప్పుడు ఏలో ఎవరు అడిగిన వాళ్ళకి వచ్చేస్తుంది కదా. ఏఐలో పర్టికులర్గా వాళ్ళ వర్కే వస్తుంది, నాట్ బిలాంగ్ టు అదర్ పీపుల్. అంటే ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, ఇప్పుడు మన ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం, ప్రొడక్ట్ డిస్కవర్ చేద్దాం. ఇప్పుడు నేను యాప్ డౌన్లోడ్ చేశాను, నా డీటెయిల్స్ ఇచ్చాను, నాకు మాత్రమే నా గురించి చూపిస్తుంది. నీ గురించి నీ మాత్రమే చెప్తుంది, నీ గురించి వేరే వాడికి చెప్పదు. ఓకే, అంటే వేరే వాళ్ళు నా డీటెయిల్స్ ఎంటర్ చేసి మార్చడం కావాలి? రాదు. ఒక పర్సన్కి ఒకటే ఎంటిటీ అంతే. అంటే ఫ్యామిలీగా తీసుకోవడానికి లేదు? రాదు. ఇండివిజువల్ అంటే ఇప్పుడు సొంత మదర్ కూడా వాళ్ళ చిల్డ్రన్స్ గురించి స్టిల్ ఇట్స్ అండర్ డేటా ప్రొటెక్షన్ కిందకి వస్తుంది. గివింగ్ 1-to-1. కొద్దిగా మీ ఫీచర్స్ గురించి చెప్పండి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి మీ దగ్గర? సో రైట్ నౌ మా దగ్గర డైలీ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. డైలీ ప్రిడిక్షన్స్ ఆ రేంజ్లో కూడా ఎట్లా అంటే పొద్దున మీరు చూసే రాశిఫలాలు కాదు, సో టైం టు టైం, మినిట్ టు మినిట్ అంటే మీరు చూసారనుకోండి డైలీ ప్రిడిక్షన్స్లో ఈ టైం నుంచి ఈ టైం ఇట్ కుడ్ టేక్ అప్ టు 3 days or 5 days యాజ్ వెల్. పర్టికులర్గా యావరేజ్గా 1 day or 1.5 day వస్తుంది. డైలీ ప్రిడిక్షన్స్లో ఇది 80% to 99% యాక్యురసీ రేంజ్లో మాకు యాక్యురసీ కనిపిస్తుంది బేస్డ్ అపాన్ అవర్ ఫీడ్బ్యాక్. డైలీ ప్రిడిక్షన్స్ అండ్ మీడియం టర్మ్ లైక్ ఒక సిచ్యువేషన్, మీ ఒక లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఏముంది, మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, ఆర్ యూ ఆన్ రైట్ ట్రాక్ ఆర్ నాట్, ఆర్ యూ కన్ఫ్యూజ్ స్టేజ్ ఆర్ నాట్ అని చెప్తాను అనమాట. ఓకే, లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్ ఇంకోటి ఉంటుంది, ఇట్స్ లైఫ్ ట్రాక్ అనమాట. ఒక 2 yearsలో నువ్వు చేసేదానికి రిజల్ట్ ఎలా ఉండబోతుంది. ఓకే, అంటే మీకు లాంగ్ టర్మ్ అంటే ఒక 5 years వరకు ఇవ్వచ్చా లేకపోతే 16 years వరకు ఇచ్చేస్తుందా? డిపెండ్స్ అపాన్ ఇట్స్ మ్యాక్స్ టు 3 years ఉంటుంది. మ్యాక్స్ 3 years. ఓకే, అంటే ఇప్పుడు మన పండితులు చెప్పిన 60 సంవత్సరాలు అయితే లేదు ఆస్ట్రాలజీలో. 60 సంవత్సరాలు ఉంటుంది, ట్రాక్ చేయొచ్చు. కానీ మేము అంతా చేస్తే 60 సంవత్సరాలు ఇప్పుడు తెలుసుకుని మీరు ఇప్పుడు ఏం చేసేది ఏమి ఉండదు కదా. అంటే ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత నాకు ₹1 వచ్చి నేను ఏం చేయను అని కూర్చుంటాం. దిస్ ఈస్ ది డ్రాబ్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ మేడ్ బై ద పీపుల్. ఓకే, ఈ గ్యాప్ని తీసేసి మేము ఇది పెట్టాము, నువ్వు ఎవ్రీడే షార్ట్ టర్మ్ లో నువ్వు చూసుకో. ఎస్, అంటే ఇప్పుడు సపోజ్ అందులో ఒకటి ఉందండి, అతను డాక్టర్ అవుదాం అనుకున్నాడు, మీ అప్పుడు మీరు డాక్టర్ అవ్వలేరు అన్నారు. ఓకే, ఇప్పుడు అతను డాక్టర్ చదవాలా, డాక్టర్ ఏం చేయలేదు. సో మేము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటే, అతను డాక్టర్ చదువుతున్నాడు అనుకుంటే చదువుని, వీ జస్ట్ గివ్ యూ సపోర్ట్, డెసిషన్ సపోర్ట్, ఇన్ఫర్మేషన్ సపోర్ట్. డౌన్ ది లైన్ అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు who left their careers. For example of testimonial, not a real case, sorry, ఒక ఎగ్జాంపుల్, నాట్ ఏ రియల్ కేస్ ఇది. డాక్టర్ ఒక పర్సన్ క్యాండిడేట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ మొత్తం చదువుతున్నాడు, లాస్ట్కి వచ్చి డిస్కంటిన్యూ చేస్తారు. అంటే 20%. అంటే నా ఉద్దేశం నేనేం క్లియర్గా ఏం అడుగుతున్నాను అంటే, డాక్టర్ చదువుదాం అనుకుని మీ యాప్లో డాక్టర్ చదవద్దని ఉంది అంటే మీ యాప్ అనేది వాళ్ళకి డిసిషన్ మేకింగ్ కోసం ఉపయోగపడుతుందా, లేకపోతే ఓకే ఇవి నువ్వు యాడ్ చేసుకుంటే అంటే ఏమైనా పూజలు అలాంటి ఏమైనా పైత్యాలు చెప్తారా, లేకపోతే అంటే అతను డాక్టర్ అవ్వాలి, మీ యాప్ వద్దన్న మాత్రం అతను డాక్టర్ అవ్వాలి ఎందుకు అనుకుంటాడు? అతను అంబిషన్ కదా, అడిగాడు కదా మీ యాప్ని. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మా డెసిషన్ మాది ఏదైతే యాజ్ పర్ ది ఆల్గోరిథమ్స్, ఇఫ్ ది యాప్ సజెస్ట్ దట్ నువ్వు డాక్టర్ అవ్వలేవు అంటే మేము దాన్ని ప్రొయాక్టివ్ వేలో చూపిస్తాం, ఆల్టర్నేటివ్ టు ఇన్ మెడికల్ ఫీల్డ్ ఓన్లీ. నువ్వు మెడికల్లో ఉండి వేరే ఫీల్డ్ తీసుకొని మీరు సజెస్ట్ చేస్తారు. ఎస్, అంటే అప్ టు వాళ్ళ ఇష్టం, మీరేమి వాళ్ళకి పాలిష్ చేయడం కానీ. ఎస్, ఓకే. అంటే నేను అడిగి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ లైక్
ప్రొడక్షన్ బేస్ చేసుకొని వాళ్ళ కెరీర్ ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని కెరీర్ ప్లాన్ చేసుకోవాలా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సోర్స్ ఈజ్ ఆల్సో సర్టెన్ ఎంటిటీస్ ఉంటాయి. ఓహ్ మై గాడ్, వాట్ ఈస్ దట్? సో అవి ప్లానెటరీ కాంబినేషన్స్ నీ బాడీలో ఏదైతే ఉన్నాయో ఇంటర్నల్గా, నాట్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్గా ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడ కూర్చున్నాయో దాన్ని బట్టే కాన్ఫిడెన్స్ డిటర్మైన్ చేసి సజెస్ట్ చేస్తాయి. నీ మైండ్ ఏదైతే థాట్ ప్రాసెస్ ఉన్నాయో అదే చూపిస్తుంది యాప్లో. బట్ ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ నాట్. ఆ వ్యాలిడిటీ, నువ్వు ఏదైతే చేస్తావు నీ వ్యాలిడిటీ అనేది Destiny.ai is going to give it. అది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మీరు స్టార్టింగ్ ఈ కంపెనీ పెట్టేటప్పుడు కొద్దిగా ఆస్ట్రాలజీ చెక్ చేయించుకున్నారు, కొంతమంది రాంగ్ ఇచ్చారు, కొంతమంది కరెక్ట్గా ఇచ్చారు అని మీరు చెప్పారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఆస్ట్రాలజీని నమ్మలేనట్లే కదా? అవును. ఓకేనా, బట్ మీరు స్టిల్ కంటిన్యూ ఆన్ దిస్ యాప్. సో నమ్మని ఎలా జస్టిఫై చేస్తారు ఈ క్వశ్చన్? నేను నమ్మలేనంటే ఫస్ట్లో నమ్మేవాడిని కాదు, ఓకే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా నమ్మాను. అంటే ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ వచ్చి నువ్వు ఈ బిజినెస్ చేయకుంటే మీరు చేయడం మానేస్తారా? చాలామంది చెప్పారు, నేను మానేలే, చేశాను. సో అక్కడ ఏంటంటే హ్యూమన్ ఎర్రర్, ఓకే, నాట్ ది ఆస్ట్రాలజీ, నాట్ ది మీ ఒక ఏ మీకు కరెక్ట్గానే చెప్తుంది నువ్వు సక్సెస్ అయితే కోసం అని మీకు మానే. ఎస్, నీ థాట్ ప్రాసెస్ నీ ఏదైతే ఉందో, నీ దాంట్లో ఏమైనా రాసి ఉందో అదే చూపిస్తుంది. రాదర్ దాన్ ఎవరైతే చెప్తారో వాళ్ళే తప్పు ఉంటుంది ఎప్పుడు. హ్యూమన్ ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ 80% ఇన్ ది ఆస్ట్రాలజీ సబ్జెక్ట్. మై ఫర్దర్ క్వశ్చన్స్, ఇప్పుడు మీ కస్టమర్స్ ఎవరు, అంటే మీకు ఎవరు పేడ్ గ్రూప్ ఇస్తారు? సో పర్టికులర్లీ జెన్జీ, లేట్ మిలీనియల్స్. ఓకే, మీకు ఏమైనా కాంపిటేటర్లు ఉన్నారా? కాంపిటీటర్స్ ఐ వోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ అ కాంపిటీషన్. Okay. వాళ్ళు చేసే సర్వీసెస్లో వాళ్ళు ఉన్నారు, మనం చేసే సర్వీసెస్లో మాకు కంప్లీట్ కోర్ విజన్ అండ్ మిషన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ కెన్ చెక్ అవర్ వెబ్సైట్ అనమాట, హౌ వీఆర్ డెలివరింగ్ ది సర్వీస్. రైస్ క్వశ్చన్, అంటే నా ఈ పాడ్కాస్ట్ ఎండ్ చేసే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఈ యొక్క యువ వికాస్ అనే పాడ్కాస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2047కి మన కంట్రీ వరల్డ్లో దీని నెంబర్ 1 అవ్వాలని మనకు గోల్ ఒకటి ఉంది. ఓకేనా, ఈ గోల్ రీచ్ అవ్వడానికి యాజ్ ఇండివిజువల్గా మీరేం కాంట్రిబ్యూట్ చేస్తారు, మీరు మీ కంపెనీ? సో మా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ గోల్ ఈజ్ టు మేక్ ఎనేబులర్స్ రాదర్ దాన్ పీపుల్కి. మేము ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ద పీపుల్ డెసిషన్ మేకింగ్. ఓకే, ఆ డెసిషన్ మేకింగ్ కి మేము సపోర్ట్ ఇస్తాం. దట్ వుడ్ ఎన్హాన్స్ యువర్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, రైట్, డైలీ బేసిస్ మీద. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ 99% ఆఫ్ ది పీపుల్ అరౌండ్ ది కరెంట్ ఈకో సిస్టమ్, ఎక్కడైనా స్టూడెంట్స్ లో కానీ ప్రొఫెషనల్ సర్కిల్స్ లో కానీ ఏ స్కిల్ అనేది లేదు. 2047 కల్లా ఇఫ్ యూ వుడ్ బి అచీవింగ్ దిస్ స్కిల్స్, రైట్, ఈ అచీవ్ అవ్వాలనుకో ఇట్స్ జస్ట్ కనెక్టింగ్ ది డాట్స్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ చేసి అవన్నీ చేసి యూ హ్యావ్ టు ఫోకసింగ్ గా ఒక గోల్ ని మేము పట్టుకుంటే ప్రతి ఇండివిజువల్ ఆ గోల్ ని ఐడెంటిఫై చేయడానికి వీ వుడ్ బి హెల్పింగ్ అవుట్. Destiny.ai లైక్ ఆ లైఫ్ గోల్, అసలు తన ఏం చేస్తే బెస్ట్ అని. ఓకే, పొలం అంటూ అందరూ చాలా మంది బీటెక్లు చేస్తారు, రైట్, బీటెక్ ఎందుకు చేస్తున్నా వాళ్ళకే తెలియదు, మళ్ళీ పేరెంట్స్ ఫోర్స్ వస్తుంది, పక్కింటి వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తాను. అట్లానే లాస్ట్ 2 years బ్యాక్ యూఎస్ కూడా అట్లానే వెళ్ళారు, రైట్. అబ్వియస్లీ వాళ్ళ పుల్ చేసి దే హ్యావ్ దేర్ ఓన్ గోల్స్ అవుట్ దేర్, బట్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. అంటే ప్రతి ఇండివిజువల్ గోల్ ని ఏ విధంగా సెటరేట్ చేసుకోవాలో మీరు హెల్ప్ చేస్తారు, అలాగే కంట్రీ గోల్ కూడా ఆటోమేటిక్ రీచ్ అయిపోతుంది. ఎవరి ఇండివిజువల్ గోల్ ఇస్ ద కంట్రీ గోల్. ఎస్, రైట్. కొంతమంది మంచి గోల్స్ ఉంటాయి, చెడు గోల్స్ ఉంటాయి. చెడు గోల్స్ అనేది ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇండివిజువల్ పర్సీవరెన్స్, హౌ దే ఆర్ వాంట్ టు స్ట్రగుల్, హౌ దే వాంట్ టు అచీవ్. ఐ అగ్రీ. ఓకే, ఇప్పుడు మీకైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలా ఈ జర్నీలో? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఆర్? సో మేము Destiny.ai ఏదైతే ఫీల్డ్ లో ఉన్నామో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అండ్ వీఆర్ యూజింగ్ ఆస్ట్రాలజీ దేర్. Astrology is just an unaware, untouched, untapped market mostly. People are so crazy about it. చాలా మంది ఉన్నారు, ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. దేర్ ఇస్ నో రెగ్యులేషన్. నైస్. రెగ్యులేషన్ ఉంటే మంచిది. పీపుల్ మోసపోతారు, పీపుల్ చాలా మంది మోసపోతారు దీంట్లో పడి, లక్షలు పోసేస్తారు. దేర్ ఇస్ నో స్టిల్ ఒక రెగ్యులేషన్ లేదు. మూడోది ఏంటంటే ఈ సబ్జెక్ట్ ని మేము ట్రైంగ్ టు ప్రూవ్ ఇట్ యాజ్ అ సైన్స్. ఇది ప్రూవ్ చేసినాక we want the government to to make this subject is one of the foundational learning thing at a very younger age to the people. ఓకే, మన యొక్క పురాతన కాలంలో ఎడ్యుకేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు అందిస్తారు. ఎస్, ఓకే, ద గవర్నమెంట్ సపోర్టింగ్ టు యూ. ఎస్, ఓకే, నైస్. ఆ ఎడ్యుకేషన్ లో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక సైంటిఫిక్ వేలో, ఒక సైంటిఫిక్ అప్రోచ్, ఇంప్రూవింగ్ యువర్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. పూర్వకాలం అందరికి ఉండేది క్రిటికల్ థింకింగ్, వేరే గురుకుల్లో చదివే వాళ్ళందరికీ ప్రాబ్లం ఉండేది. ప్రాబ్లం ఎవ్రీడే దే యూస్ టు గో టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు గెట్ దిస్ స్కిల్. గాట్ ఇట్. అంటే మన పూర్వకాలం నుంచి కూడా ఈ క్రిటికల్ థింకింగ్ కానీ మరొక ప్రొడక్టివ్ థింగ్స్ కానీ
పర్సన్ యొక్క విజయం సాధించాలనే కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గొప్పగా వెళ్ళాలనే కదా ఇవన్నీ. ఎస్ 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 వాళ్ళు ఏమి చేస్తే చాలా బెటర్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ది డెస్టినీ డాక్టర్. ఓ నైస్, గ్రేట్ గ్రేట్. అండ్ మీ సజెషన్ ఏంటంటే గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ యూత్కి కానీ మనంతా కలిసి ఈ కంట్రీని గొప్పగా తీసుకెళ్లాలంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో దేర్ ఇస్ అన్ ఇంక్లూజివ్నెస్ అండ్ ఎక్స్క్లూజివ్ బిహేవియర్ ఆఫ్ మెనీ పీపుల్. మన వాళ్ళు ఏంటంటే ఇండియాలో స్పెసిఫికల్లీ వీ డోంట్ నో వేర్ వీఆర్, వీఆర్ జస్ట్ గోయింగ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. అది మేము ఏం చేస్తామంటే ఒకడు బాగా చేస్తానంటే దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతాం, రైట్? ఆ ఇంక్లూజివ్నెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవ్రీ అదర్ సబ్జెక్ట్, ఎవ్రీ అదర్ నాలెడ్జ్ విత్ ఇన్ అవర్ బ్రెయిన్ అండ్ విత్ ఇన్ అవర్ యునో థింకింగ్ కెపాసిటీలో అది నేను ఎన్ఫోర్స్ చేస్తాను. ఓకే నైస్. అంటే ఇప్పుడు కంక్లూజన్ చేసే ముందు ఒక సజెషన్ ఏమో ఉన్నాయి అంటే ఎవరైనా స్టార్ట్అప్ అంటే మీరు సజెషన్ ఇస్తారా, లేదా ఒక మంచి మాట కింద ఒక స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఒక మాట చెప్పండి. సో ఎవ్రీ స్టెప్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దేర్ ఇస్ నో ప్రాపర్ ఫ్రేమ్వర్క్. ఎవ్రీ ఫ్రేమ్వర్క్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. అవుట్కమ్ వచ్చేది ఇట్స్ ఆల్ అబౌట్ ది లక్ అండ్ అవర్ ఎనర్జీ. ఓకే, అండ్ ఫైనల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద మనీ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు, లైక్ యూర్ ట్రైంగ్ టు సేల్ సంథింగ్. It's just an experiment, right? People may buy or not. yes. Most of the founders, year particularly, like they are that most of the 11,000 startups have been shut down, it seems. Oh my God. Yeah, but why? Experimental ki munduku వెళ్ళడానికి ధైర్యం లేక. Okay. It could be a co-founder issues, it could be a capital issues, any other perspective. But experimental munduku తీసుకెళ్తుండాలి. Every startup is just an experiment. Got it. Yeah. గ్రేట్ కోసం ఆల్ ది బెస్ట్ యువర్ జర్నీ. Yeah. ఓకే, మీరు మరింత పెద్ద స్థాయికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ టు అస్. అండ్ అంటే మేము ఈ ఎపిసోడ్ చేయడానికి గల కారణం కుషాల్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే, వీళ్ళు ఒక సక్సెస్ అయిన తర్వాత పెద్ద పెద్ద ఛానల్స్ వస్తాయి, పెద్ద పెద్ద ఎన్నో డిజిటల్ మీడియా వస్తుంది, ప్రింట్ మీడియా వస్తుంది కదా. ఇనిషియల్ డేస్లో మనలాంటి లైక్ యూత్ అంతా కూడా ఇటువంటి స్టార్ట్అప్ ఫౌండర్లు మీరు సపోర్ట్ చేయగలిగి వాళ్ళ యొక్క యాప్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, వాళ్ళ లింక్స్ అవన్నీ మీరు అందరూ యూజ్ చేసి వాళ్ళకి ఒక టెస్ట్ కేసెస్ కింద ఫీడ్బ్యాక్ కింద ఇస్తే వాళ్ళ యొక్క మన యొక్క సైన్స్, ఒక ఆస్ట్రాలజీ ఇస్ సైన్స్, ఆ సైన్స్ని వీళ్ళు ఇండియా మొత్తం తీసుకెళ్ళగలుగుతారు, ప్రపంచానికి కూడా అందించగలుగుతారు. ప్లీజ్ సపోర్ట్ కుషాల్ అండ్ డెస్టినీ AI. థ్యాంక్ యూ సో మచ్.